BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇడ్లీ పొడి చేసుకుంటాం, మనం కారపొడి చేస్తాం, పప్పుల పొడి బోళ్ళని పొడి చేసుకుంటాం కదా, కందిపొడి చేసుకుంటాం అన్నంలోకి. కందిపొడి జనరల్గా మనం చేసుకునే శనగపప్పుతో చేసే ఇడ్లీ పొడి రెండు కాంబినేషన్తో ఒక కొత్త రకం ఇడ్లీ పొడి చేసుకుందాం. బాగుంటుంది. అంటే టేస్ట్ మామూలుగా మనం ఇడ్లీ పొడులలో కందిపప్పు వేయం కదా, ఈసారి కందిపప్పు కూడా యాడ్ చేద్దాము. చాలా బలవర్ధకమైన ఆహారాల్లో ఈ పొడి కూడా ఒకటి. ప్రోటీన్ రిచ్ పొడిగా చెప్పచ్చు. దీన్ని ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకోవచ్చు, అన్నంలో కూడా వేసుకుని తినచ్చండి. ఆయిల్ వేయకుండా వేయించేసుకోవటం పప్పులన్నింటినీ. ఏమేం పప్పులు వేద్దామో చూద్దాం. కందిపప్పు ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. కందిపప్పుతోటి ఇప్పుడు ఇలాంటి కప్ అనుకోండి, ఇది మెయిన్ కందిపప్పు, ఇందులో ఇది ఫుల్ కప్. తర్వాత దీంట్లో సగం మిగిలిన పదార్థాలన్నీ అనమాట. మనం ఇది కాదు పెద్ద గ్లాస్తో చేసుకుందామంటే ఒక గ్లాస్ కందిపప్పు వేస్తే హాఫ్ గ్లాసు మిగిలిన వస్తువులు వేసుకుంటాం అనమాట. చిన్న కప్పు కొలత పెట్టుకున్నా లేదా ఒక గరిటె కొలత పెట్టుకున్నా, మామూలు పప్పు గరిటెలు ఉంటాయి పెద్ద గరిటెలు, ఆ గరిటె కొలత పెట్టుకున్నా ఒక గరిటె కందిపప్పు వేయటం, మిగిలినవన్నీ సగం సగం వేసుకోవటం, అంతే లెక్క. ఇవి ఈ పొళ్ళల్లో పర్ఫెక్ట్గా వచ్చేది, పర్ఫెక్ట్ కొలత, నిజమైన కొలతలు అలాంటివి ఏమి ఉండవండి. ఇదంతా మన చాయిస్. అండ్ తర్వాత మన ప్రయారిటీ, మన ఇంట్లో ఎలా తింటారు, కందిపప్పు రుచి నచ్చుతుందా, శనగపప్పు రుచి నచ్చుతుందా, ఈ రెండు. తర్వాత కారంగా తింటామా తినమా, అది దాన్ని బట్టి చేయాలి. కానీ అదేదో పర్ఫెక్ట్ ఇదేదో కాదు, నేను చెప్పినట్టు చేస్తే బాగా వస్తుంది, ఏమీ ఉండదు. మనదే చాయిస్. కొంచెం మూకుడు వేడెక్కాక ఒక కప్పు అటు ఇటుగా చూడండి, ఫుల్ కప్ వేద్దాం కందిపప్పు. ఒట్టి మూకుడులో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇవి దోరగా వేగితేనే బాగుంటుంది. దీంతో పాటుగా దీంట్లో సగం అనుకోండి, ఇది సరిపోతుంది, అందుకని అది పెట్టుకున్నాను. సగము శనగపప్పు. ఈ రెండు పప్పులు కొంచెం స్లోగా వేగుతాయి, బాగా మందపాటి, అంటే గింజ గట్టిది కదా, వేగనివ్వండి నిదానంగా. పప్పులు సగం వేగాక మనం చిన్న కప్పు పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ పల్లీలు వేయండి. తర్వాత అదే హాఫ్ ధనియాలు కూడా, జీలకర్ర. అంత ఫుల్గా వేగిపోయినా పర్వాలేదు, కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ కాసిని మిరియాలు వేద్దాం, అంటే పావు అన్నమాట మనం వేసింది. ఇప్పుడు మళ్ళీ నిదానంగా ఈ మిగిలిన పప్పులు, ధనియాలు, పల్లీలు అన్నీ వేగేదాకా తాపిగా వేయించండి. చివరికి మనం ఎండుమిర్చి వేసుకుంటాం. ఎండుమిర్చి కనుక ఇదే స్టేజ్లో వేసామనుకోండి, ఈ మిర్చి అంతా నల్లగా అయిపోతుంది, పొడేమో ఎర్రగా అందంగా కాకుండా నల్లగా ఏదోగా తయారవుతుంది. ముందు మాత్రం వేయద్దు. నేను వేగనిద్దాము. పప్పులు వేగిపోయాక ఒక హాఫ్ డజన్ మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేయండి. మిరపకాయలని కొంచెం ఎర్రటి కాయలు వేసుకుంటే పొడి చాలా అందంగా కనపడుతుంది, రుచి బాగుంటుంది. తర్వాత కొంచెం చింతపండు, ఇప్పుడు మనం వేసిన క్వాంటిటీకి ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కొంచెం ఇందులో పీచులు లేకుండా చూసి దీంట్లోనే పడేసేయండి. పప్పుల్లో వేస్తే ఏంటంటే పొడిగా వేగిపోతుంది. తర్వాత ఓ 2-3 రెబ్బల కరివేపాకుని ఇందులో వేసేయండి. ఇవన్నీ మన అలవాట్లండి. కరివేపాకు ఎలాగైనా తినిపించేయాలనే గట్టి పట్టుదల ఉన్న తల్లులు పొళ్ళల్లో వాటిలలో వేసేయాలి. ఇందులో నుంచి తీసేయలేరు కదా, అంటే ఆటోమేటిక్గా తినేస్తారు. వేయించేద్దాం డ్రైగా. దీంట్లో ఫైనల్ టచ్ 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటేమో మీకు వెల్లుల్లిపాయలు మీ చాయిస్ అయితే, పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వెల్లుల్లి వాసన వస్తే ఓకే అయితే 4 వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకోవటం. ఒకవేళ నాలాగా వెల్లుల్లి మీ చాయిస్ కాదనుకోండి, దింపే ముందు ఒక చిటికెడు ఇంగు వేసుకోవటం. ఏది కావాలంటే అది, 2 చేసుకోవచ్చు. మిరపకాయలు వేగేదాకా, తర్వాత ఈ కరివేపాకు డ్రై అయ్యేదాకా వేయిద్దాం. ఒక చిటికెడు పసుపు, తర్వాత 2 చిటికీల ఇంగువ వేద్దాము. ఇంగువను ఒక్కసారి పప్పుల్లో అటు ఇటు కదిపితే ఆ వేడికి సరిపోతుంది, ఇంకేం చేయక్కర్ల. స్టవ్ ఆపేసేయటం, సరిపడా ఉప్పేసి, ఒకవేళ మీకు రాళ్ల ఉప్పు అలవాటు ఉంటే ఇందులో వేసేసేయండి. ఇదైనా నేను వేసేస్తాను ఇట్లాగే. రాళ్ళ ఉప్పులో ఏంటంటే కొంచెం తడి ఉంటుంది కదా, ఈ వేడికి తడి వేగిపోతుంది అనమాట. దీన్ని దించి పక్కన పెట్టేసుకోవటం, గ్రైండ్ చేసుకోవటమే. ఇందులో నూనె వేయకుండా ఎందుకు గ్రైండ్ చేశాను అంటే, ఆయిల్ వేసింది మనకి ఒక రోజులో 2 రోజులు అయిపోతుందంటే నూనె వేసి వేయించుకోవచ్చు, ఇంకా స్పీడ్గా కూడా అవుతుంది. కానీ మనకి నిలవ ఉండాలంటే డబ్బాలో అట్టు పెట్టుకోవాలి, ఎక్కడికైనా ప్రయాణాలకు తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్ పిల్లలకి
ఇచ్చి పంపించాలంటే కనుక ఇందులో నూనె వేయకుండా ఉంటేనే ఎక్కువ రోజులు ఫ్రెష్ వాసన వస్తుంది. చల్లారాక గ్రైండ్ చేసేద్దాం. మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. ఒకసారి డబ్బాలో పోసే ముందు ఉప్పు సరి చూసుకుని సెట్ చేసుకుని వేసుకోవటమే. చక్కగా నెయ్యి వేసి వడ్డించుకుంటే ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో ఉన్న మిరియాల వల్ల ఏంటంటే కందిపప్పుకి శనగపప్పుకి అరిగే గుణం కొంచెం తక్కువ కదా, అది సెట్ అయిపోతుంది అన్నమాట. నెలకు ఒకసారి చేసి పెట్టుకోవచ్చు, వాసన బాగుంటుంది. దీని ఏంటంటే కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రం వేసి పెట్టుకోండి. ఆయిల్ వేయకుండా వేస్తే 1 మంత్ పాటు ఇదే ఫ్రెష్ గుమగుమలాడుతూ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న మార్పులతోటి కొత్త రకం ఇడ్లీ పొడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.